హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక ఫన్నీ కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఫన్నీ కథలు అంటే ఎవరికి ఇష్టం ఉండవో చెప్పండి. ఈరోజు కథలోని మరో విశేషం ఏమిటంటే, ఇది కొత్తగా పెళ్ళైన వారు బాగా రిలేట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటున్నాను అనేది మొత్తం కథ విన్న తర్వాత మీకే తెలుస్తుంది. మరి ఈ ఫన్నీ ఇంట్రెస్టింగ్ కథ నచ్చినట్లయితే తప్పకుండా దీనికి ఒక లైక్, మరియు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, అందులోనూ కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా దీన్ని షేర్ చేయండి. మన చందమామ కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ పక్కనున్న గంట సింబల్ కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీ యూట్యూబ్ యాప్కి వస్తాయి. మరి మే 2001లో ప్రచురితమైన ఈ చందమామ కథ పేరు పట్టపురాణి వంట. మరి పట్టపురాణి వంట ఎందుకు చేసింది, ఆవిడ వంటలో గల విశేషం ఏమిటి చూసేద్దామా? అనగనగనగనగనగనగనగనగా మహారాజైన వీరసేనుడి పట్టపురాణి పేరు జగదీశ్వరీదేవి. ఇద్దరు నవదంపతులేం కాదు, కానీ ఎంతో అన్యోన్యంగా ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు. వారికి విహారాలంటే చాలా ఇష్టం. అందులోనూ కార్తీక మాసం లాంటి అద్భుతమైన మాసంలో వివిధ దేవస్థానాలను దర్శించడం, అక్కడ కాస్త సమయం గడపడం, ఆ గుడి విశేషాలు అవి తెలుసుకోవడం మహారాణి గారికి చాలా మక్కువ. దాంతోపాటుగానే అక్కడ చుట్టుపక్కల ప్రదేశాల్లోని విహారయాత్రలు చేయడం కూడా ఆమెకు చాలా ఆసక్తి. ఒక కార్తీక మాసంలో పున్నమి రోజు రాణి వెన్నెల విహారానికి సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ సముద్ర తీరం దగ్గర కూర్చొని ఆ నిండు పున్నమిలో ఆ అద్భుతమైన సముద్రాన్ని చూస్తూ ఆనంద డోలికల్లో తేలి ఆడుతున్నారు. అలాంటి సమయంలోనే ఆవిడకు మంచి గుమగుమలాడే వాసన వచ్చింది. అటు పక్కగా చూస్తే ఒడ్డుపై ఒక చిన్న గుడిసె కనిపించింది. అందులో ఒక బెస్త దంపతులు కాపురం ఉంటున్నారు. బెస్తవారు అంటే చేపలు పట్టుకునేవారు అని అర్థం. వారు బయట నులక మంచం మీద కూర్చొని భోంచేస్తున్నారు. బెస్తవాడు గిన్నెలో నుంచి కూర మారుమారు వడ్డించుకుంటూ, "ఒసై మాణిక్యం, నీ చేతుల్లో అమృతం దాగుందే, నువ్వు ఏం చేసినా అమృతమే అనుకో. అసలు ఈ చేపల కూర అద్భుతం, ఆ రొయ్యల పులుసైతే అమోఘం" అంటూ పెళ్ళాన్ని మెచ్చుకుంటున్నాడు. వాడి పెళ్ళాం భర్త పొగట్టలకు మురిసిపోయింది. "అవునా, అలాగా మావా, అయితే రేపు నేను నీకు ఇష్టమైన వంజరం పులుసు వండుతాను" అన్నది ఆనందంగా. ఆ దృశ్యం రాణిగారికి చాలా నచ్చింది. ఆమె మనసుకు హత్తుకుపోయింది. వారిద్దరి అన్యోన్య దాంపత్యం ఇలాగే కొనసాగాలని మనసులోనే ఆశీర్వదించింది. దాంతోపాటే ఆమెకు ఒక ఆలోచన కూడా వచ్చింది. ఇకపై తానే స్వయంగా వంట చేసి భర్త మెప్పు పొందాలని ఆ క్షణంలోనే ఆమె నిశ్చయించుకుంది. ఇంకేముంది, మర్నాడే వంటశాలలోని వంట వాళ్ళందరినీ బయటికి పంపించేసింది. తనే స్వయంగా కష్టపడి మధ్యాహ్నం వేళ అయ్యేసరికి 3-4 రకాల వంటకాలు సిద్ధం చేసి పెట్టింది. వంటవాళ్లు ఆమె చేసిన వంటకాలనే రాజుకు వడ్డించారు. రాజుగారు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగానే రాణి ఇలా అంది, "ఏమండి, మీకోసం జీవితంలో మొట్టమొదటిసారిగా వంట చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి మరి" అన్నది చిన్నగా నవ్వుతూ. రాజుగారు, "అలాగే, తప్పకుండా, నా మీద నీ అభిమానానికి ఎంతో సంతోషం" అంటూ మొదటి ముద్ద నోట్లో పెట్టాడు. అంతే, వాంతి వచ్చినంత పనైంది రాజుకి. పప్పులో ఉప్పు లేదు, అదేదో కాయగూర కూర, కురివికారం వేసినట్టుంది, పైగా నల్లగా మాడిపోయింది కూడా. పాయసంలో పాలు విరిగిపోయాయి. ఇక మిగతా 3-4 వస్తువులు ఏమిటో కూడా అర్థం కాలేదు మహారాజుకి. అయితే ఎదురుగా ఉన్న రాణిగారి మనసు నొప్పించలేక ఆయన, "ఆహా, అమృతప్రాయమైన వంట, నువ్వు ఇంత గొప్పగా వంట చేయగలవని నేను కలలో కూడా ఊహించలేదు తెలుసా" అన్నాడు. ఆ పొగట్టకు రాణి పొంగిపోయింది. ఆమె చాలా సంతోషంగా రాజుగారితో, "అలాగేనండి, ఇకపై నేనే స్వయంగా వంట చేసి పెడతాను మీకు. రోజు అమృతతుల్యమైన భోజనమే అనుకోండి" అంటూ చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె మాటలు వింటూనే రాజుగారికి పొలమారింది. గుండెల్లో రాయి పడినట్లయింది. ఆమె రోజు వంట చేస్తానడంతో భయకంపితుడైపోయాడు. "అది మీకెందుకు మహారాణి ఈ శ్రమ, మనకి ఇంతమంది పనివాళ్ళు ఉన్నారుగా" అంటూ మెల్లగా నచ్చజెప్పబోయాడు. "అయ్యో, అలా అంటారేంటండి? భర్తకు వంట చేసి పెట్టడం శ్రమ అని ఏ భారత నారీమణి కూడా అనుకోదండి. ఇక మీరు మాట్లాడకండి. రేపటి నుంచి మీ భోజనం బాధ్యత నాదే" అని ఖరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత రాణి తాను చేసిన వంట తానే తిన్నది. బొత్తిగా రుచించలేదు. ఏమైనా తన వంట భర్తకు నచ్చింది కాబట్టి తాను కూడా భోజనం విషయంలో కొంత త్యాగం చేయక తప్పదు అని అనుకుందామె.
ఇక ఆ రోజు నుంచి రాజుగారికి కష్టకాలం ఆరంభమైంది. పట్టుమని వారం తిరగకుండానే ఆయనకు జీవితం మీద మహాచెడ్డ విరక్తి పుట్టుకొచ్చింది. రాణి రకరకాల వంటలు చేస్తున్నట్లు నిద్రలో కూడా ఆయనకు తగని పీడకలలు వచ్చాయి. ఈ కఠోర సమస్య నుంచి ఎలా బయటపడాలో రాజుగారికి అస్సలు అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించిన రాజు చివరకు ఆయన ఆస్థాన విదూషకుడైన గోవర్ధనుడిని పిలిచారు. విషయమంతా వివరించి, గోవర్ధన, రాణిగారి వంట పరమ భయంకరంగా ఉంది. దాని నుంచి కాపాడగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే. ఏం చేస్తావో నాకు తెలీదు. దయచేసి నన్ను ఈ బాధ నుంచి విముక్తుణ్ణి చేయి. నీకు జన్మంతా రుణపడి ఉంటాను అంటూ కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు మహారాజు. గోవర్ధనుడు వెంటనే ఆయనను ఆపి, అయ్యయ్యో, భయపడకండి మహారాజా. ఈ వారం చక్రవర్తి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నాను. 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను కదా. రాగానే మిమ్మల్ని ఈ భయాల ఊబిలోంచి నేను బయటికి లాగుతాను. మీరేం బాధపడకండి. ఇంకొక 4 రోజులు సర్దుకుపోండి అన్నాడు విదూషకుడు. ఇంకొక 4 రోజులు ఆ తిండి తినాలని తలుచుకోగానే రాజుకు గుండెపోటు వచ్చినట్లయింది. అయ్యో, ఇంక చేసేది ఏమీ లేదు. నన్ను కాపాడేవారెవ్వరూ లేరు అంటూ నెత్తి బాదుకున్నాడు మహారాజు. గోవర్ధనుడు ఆ రాజ్యం చక్రవర్తి యొక్క పుట్టినరోజు వేడుకలకు వెళ్ళిపోయాడు. అసలు విషయం ఏమిటంటే, చక్రవర్తి పుట్టినరోజు, రాజు వీరసేనుడి తండ్రి ఆబ్దికం రెండూ ఒకే రోజు వస్తాయి. కాబట్టి ఆయన ఏనాడు చక్రవర్తి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొననే లేదు. కానీ ఈసారి జరుగుతున్న వేడుకల్లో చాలా విశేషం ఉంది. అదేమిటంటే, చక్రవర్తి గారికి వివాహం జరిగిన తర్వాత ఇది మొట్టమొదటి పుట్టినరోజు వేడుకలు. అందుకనే రాజధాని మొత్తం అద్భుతంగా అలంకరించి అందరూ తమ వంతు సాయం తాను చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇలా ఆ సంబురాలు ముగిసేటప్పటికి 4 రోజులైంది. గోవర్ధనుడు ఆ 4 రోజులు అక్కడే ఉండి చక్రవర్తితో సమయం గడిపి తమ రాజ్య వ్యవహారాల గురించి మాట్లాడి తిరిగి వచ్చాడు. గోవర్ధనుడు తిరిగి రాగానే మహారాజుని కలవకుండా వెంటనే మహారాణి వద్దకు వెళ్ళాడు. గోవర్ధనుడు మహారాజును కలవకుండా తనను కలవడానికి వస్తున్నందుకు ఆశ్చర్యపోయింది మహారాణి. ఏమయ్యా గోవర్ధన, వేడుకలు బాగా జరిగాయా అని అడిగింది. అయ్యో, వేడుకలకేమమ్మా, అద్భుతంగా జరిగాయి. అసలు అలాంటి వేడుకలు నేను ఏనాడూ చూడలేదు. అందులోనూ ఈ చాలా గొప్ప విశేషం తెలుసుగా, చక్రవర్తి గారికి కొత్తగా పెళ్ళయింది అని చెప్పాడు. అవునవును, నేను విన్నాను. చక్రవర్తి గారి భార్య మహా గొప్ప సౌందర్యవదట కదా అన్నది ఆసక్తిగా. విదూషకుడు పెదవి విరిచి, అయ్యో, మీరు ఆ విషయాన్ని నమ్ముతున్నారా అమ్మా? నిజానికి మీ ముఖంలో ఉన్న కళ కాగడా వేసి వెతికినా ఆమె ముఖంలో కనిపించదు. మీది సహజ సౌందర్యం, ఆమెది అలంకరణలు తెచ్చిపెట్టిన సౌందర్యం. అయితే ఈ మధ్య మీరు వంటగదిలో ఎక్కువ కాలం గడుపుతున్నట్లున్నారు. అలవాటు లేని పని కదా. ఆ పొగ అది మీ ముఖంలో కాంతి తగ్గించేసింది. కళ్ళు కూడా ఎర్రబడినట్లు కనిపిస్తున్నాయి నాకు అన్నాడు. అది వింటూనే రాణి ముఖం చిన్నబోయింది. సొంతంగా వంట చేయడం ఆరంభించాక తన అందం తరిగినందుకు ఆమె మనసు చివుక్కుమన్నది. రాణి ముఖ కవళికలు మారుతున్నాయి. ఇది గమనించాడు విదూషకుడు. అయితే రాణిగారు, చక్రవర్తి భార్యలో ఉన్న ఒక ప్రత్యేకత గురించి మీకు చెప్పక తప్పదు అన్నాడు. అవునా, ఏమిటా ప్రత్యేకత అన్నది రాణి గంభీరంగా. వేడుకల్లో చక్రవర్తి దంపతులు 4గురితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ సమయంలో చక్రవర్తి భార్య అక్కడ ఉన్న 24 వంటకాల్లో భర్తకు నచ్చినవి ఏరి తనే స్వయంగా వడ్డన చేసింది. ఆమె అలా వడ్డిస్తుంటే చక్రవర్తి ఎంతగానో మురిసిపోయారు. తన మనసును ఇష్టాయిష్టాలను గ్రహించిన భార్య దొరికినందుకు ఎంతగానో సంతోషపడిపోయారు. ఆయన ఆమెను మెచ్చుకుంటూ విందారగించడం కన్నుల పండువైన దృశ్యం. అక్కడ నేను విన్నదేంటంటే, అంతఃపుర స్త్రీలు వంటజోలికి పోరాట. అసలు భర్తలకు ఆత్మబంధువులకు వడ్డన మాత్రమే చేస్తారట అన్నాడు విదూషకుడు. అవునా, ఇది నిజమేనంటావా అన్నది మహారాణి. అయ్యో, అలా అడుగుతారేమమ్మా. అంతఃపురంలోని స్త్రీలంతా ఎప్పుడూ నాజూగ్గా నవయౌవనంగా ఉన్నారు. అసలు వారికి అలసటంటేనే తెలీదు. వారెవ్వరూ అసలు వంటింటి జోలికే వెళ్లరట. కాబట్టి ఆ పొగ గురించి, ఆ అలసట గురించి అసలు వారికి తెలీదు. రాణితో సహా పక్కనున్నవారు కూడా ఎంతో అందంగా ఉన్నారు. వారి మొహంలో కాస్త కూడా అలసట లేదు అన్నాడు విదూషకుడు. ఆ విషయం అర్థమైన తర్వాత ఆ రోజు నుంచి రాణి స్వయంగా వంట చేయడం మానేసింది. వంటవాళ్ళు చేసిన వంటకాలను మాత్రం తనే రాజుకి స్వయంగా వడ్డిస్తూ
రాజుగారి మెప్పును పొందింది. దాంతో రాజుగారి కష్టాలు కూడా తీరిపోయాయి. ఇక ఆయన తిరిగి వచ్చిన మంచి రోజులకు గుర్తుగా ఆయన మెడలోని ముత్యాలహారం ఒకటి తీసి విదూషకుడి మెడకు అలంకరించారు. చూశారు కదా, మంచి కథ కదా. అప్పుడప్పుడు మగవారు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పినవన్నీ అద్భుతంగా ఉన్నాయని నమ్మి మోసపోకండి. ఫన్నీగా చెప్పినా కూడా ఇది చాలా మంచి విషయం కదా. మనం చాలాసార్లు ఎదుటివారి మనసులు నొప్పించకూడదని కొన్ని విషయాలు చెప్పం. దానివల్ల అప్పుడప్పుడు మనకే తిప్పలొచ్చి పడుతుంటాయి. మన రాజుగారికి కూడా అలాగే జరిగింది. రాణిగారిని నొప్పించడం ఎందుకు అని ఒక్క అబద్ధం ఆడినందుకు వారం రోజుల పాటు ఆవిడ చేసిన అద్భుతమైన వంట తినాల్సి వచ్చింది కదా. మన వద్ద ఇలాంటి తెలివిగల విదూషకులు లేరు కాబట్టి మీ వైఫ్ చేసిన వంట గురించి కామెంట్లు చేసే ముందు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది. ఏమంటారు? ఇటువంటి చమత్కారంతో కూడుకున్నటువంటి కథలు మన చందమామల్లో చాలా కనిపిస్తాయి. అటువంటి మరిన్ని కథలను మీ ముందుకు తప్పకుండా తీసుకొస్తాను. అయితే నన్ను ఎంకరేజ్ చేయడానికి మాత్రం తప్పకుండా ఈ కథలను లైక్ చేయండి. మీ కమెంట్స్ని నాకు తెలపడం వల్ల ఇంకా ఎటువంటి కథలు మీకు నచ్చుతాయో వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఈ కథలను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన చందమామ కథలను మర్చిపోకుండా అందరం విందాం, మన కొత్త జనరేషన్ కూడా అందిద్దాం. ఇదే నా ప్రయత్నం. వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.